హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాయస్ కిచెన్లో క్యారెట్ ముక్కల హల్వా చేస్తున్నాను. ఇట్లా క్యారెట్లు చిన్న తరిగి పెట్టుకున్నాను. ఏ క్యారెట్లు అయినా సరే దానికోసం డ్రై ఫ్రూట్స్ అండ్ కొబ్బరి ముక్కలు, కొంచెం వాటరు, నెయ్యి అండ్ ఇలాచి పొడి. ఇప్పుడు తయారు చేద్దాము. ముక్కలను కుక్కర్లో వేసుకోవాలి. దాంట్లో ఇంతే హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి. ఎందుకంటే మిగిలిన వాటరు వేస్ట్, ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి మిగిలకుండా అక్కడక్కడ. తర్వాత కుక్కర్ పెట్టేసి కొంచెం సేపు దీన్ని ఉడికించుకోవాలి. మనం ఇట్లా మీడియం పెట్టుకోవాలి, మంట మీడియం పెట్టుకొని. ఇది విజిల్ వస్తుందో రాదో నాకు కూడా తెలియదు. నేను ఫస్ట్ టైం చేస్తున్న స్వీటు, అందుకని మిగతా కూడా షేర్ చేసుకుందాం అనేసి నేను వీడియో తీస్తున్నాను. ఇది టైం ఎంత పడుతుందో నేను మళ్ళీ చెప్తాను మీకు. ఇందులో బెల్లం కూడా వేయాలి, నేను చెప్పడం మర్చిపోయాను. దీంతో 2 గిన్నెల క్యారెట్ ముక్కలు అయినాయి. అయితే ఇంట్లోకి హాఫ్ బెల్లం వేసుకుంటున్నాను. ఒక విజిల్ వచ్చింది, చూస్తే బంద్ చేద్దాం. ఇది చల్లారినాక చూద్దాం ఎలా ఉందో చూద్దాము. కుక్ అయినాయి. ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా కొంచెం అంత వాటర్ ఉంది. ఇవి ఈ సైడ్కు ఏదైనా గిన్నెలో పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 4 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నా స్పూన్ జర పెద్దగా ఉంది కాబట్టి ఒక 2 వేస్తున్నాను నేను. కానీ 4 చెంచాలు వేసుకోండి, టీ చెంచాలు. ఈ నెయ్యి వేడి కాగానే ఇంట్లో కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోండి. ఇవి ఆల్మోస్ట్ ఇట్లా ఉడికిపోయాయి. ఇట్లా కొబ్బరి ముక్కలు కొంచెం కలర్ రాగానే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా కలర్ చేంజ్ కాగానే ఇవి క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. కొంచెం గోలాయి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు ఇంట్లోనే వేసుకొని ఒక 2-3 మినిట్స్ అంతే, ఎక్కువ కూడా గోలియద్దు. 2-3 మినిట్స్ అంతే. మంట మీడియంలోనే ఉంచుకోవాలి, హైగా పెట్టుకోవద్దు, మాడిపోతాయి. అయిపోయి కొద్దిగా వేయించినాము. తర్వాత ఈ బెల్లం వేసేసుకోవాలా. గుర్తుంచుకోండి, ఇది 2 గిన్నెల క్యారెట్ ముక్కలకు హాఫ్ మాత్రమే బెల్లం. దీన్ని కొంచెం మంట సిమ్లో పెట్టేసి కొంచెము కరిగేటట్టు కలపాలి. కొద్దిగా మాడిపోతుంది, కొంచెం కలుపుకుంటూ చేయాలి. కొద్దిగా కరుగుతుంది బెల్లం తొందరగానే. బెల్లం కరిగింది. ఇప్పుడు ఇలాచి వేసుకొని ఇంకాసేపు కొద్దిగా సిమ్ము మీదనే కలుపుకోవాలి. ఇవి చూడండి, ఇట్లా జ్యూసీగా అవుతుంది. ఇది ఎట్లయితుందో నేను ఫస్ట్ టైం చేస్తున్నా. నేను కూడా టేస్ట్ చూడాలి దీన్ని. ఇంతవరకు చేయలేదు నేను ఇట్లా, ఫస్ట్ టైం చేస్తున్నా. మరి ఇంట్లో ఎవరైనా పెట్టినరో లేదో నాకు కూడా తెలియదు. నేను మాత్రం ఫస్ట్ టైం ఇది నేనే ట్రై చేస్తున్నా. చూడాలి టేస్ట్ ఎట్లయితుందో, చూసి కూడా చెప్తాను ఎట్లయిందో టేస్ట్. ఇలా కొంచెం మంచిగా ఈ సూప్ వెళ్ళింది కదా, దీంట్లో కొద్దిసేపు ఇట్లా ఉడికేటట్టు సిమ్ము మీదనే కొద్దిసేపు ఉంచాలి. అయితే మంచిగా టేస్ట్ అవుతుంది హల్వా. ఇలా కోవా ఉంటే కూడా కోవా కూడా వేసుకోవచ్చు, కాకపోతే స్టవ్ బంద్ చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వేయాలి కోవా కూడా వేస్తే బాగా టేస్ట్ అవుతుంది. ఇది బాగుందనుకో, ఈసారి నేను ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా, దానికి ఇది వేస్తా స్వీటు, క్యారెట్ ముక్కల హల్వా. ఇది టేస్ట్ అయింది అనుకోండి, ఇట్లా చెప్తే కదా తొందరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. క్యారెట్ ముక్కల హల్వా ఇప్పుడు టేస్ట్ చూద్దాం మనం. చాలా బాగుంది, ఈజీగా కూడా అవుతుంది. ఇంకా చల్లగా అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా మంచిగా ఉంటుంది. కోవా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర కోవా లేదు కాబట్టి ఇది నేను ఫస్ట్ టైం చేసిన స్వీటు. మీరు అందరూ చేసుకొని చూసి నాకు కామెంట్ పెడతారని ఆశిస్తూ
బాయ్ ఫ్రెండ్స్. క్యారెట్ ముక్కల హల్వా.